ఇప్పుడు అట్లాగా పథకాలకు సంబంధించి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి దాంతో పాటు డబ్బులు సంపాదించుకోవాలి, ఇంత ఖర్చు పెట్టాం. ఎలక్షన్ అంటే మినిమం ఒక 10 కోట్లన్నా తక్కువ ఏం అవ్వదు కదా, 25-30 కోట్ల పైనే అవుతుంది. అంతంత ఖర్చు పెట్టిన తర్వాత ఎంతో కొంత సంపాదించుకోండి, చిన్న చిన్న కాంట్రాక్ట్లన్నా బినామీ పేర్లతో మనమే చేసుకోవాలి. ఇది అధికారంలో ఉంటే సాధ్యం అవుతుంది, ప్రతిపక్షంలో ఉంటే సాధ్యం కాదు కదా. కానీ డిఎంకే దృష్టిలో నమ్మక ద్రోహిగా మిగిలిపోలేదా కాంగ్రెస్? ఎందుకు అవుతుంది? డిఎంకే దృష్టిలో నమ్మక ద్రోహం. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు 49 ఏళ్ల నుంచి 59 ఏళ్ల నుంచి నీతో కూటమి కట్టాము, కానీ నువ్వు మాకు ద్రోహం చేసావు, ఒక్కసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదనేది. అది అబద్ధం. గతంలో బీజేపీలో వాజ్పేయి ప్రభుత్వంలో డిఎంకే భాగస్వామి అండి, అప్పుడు కాంగ్రెస్ తో లేదు. 20 ఏళ్ల నుంచినే వీళ్ళ పొత్తు. 20 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వాడుకుంది, మోసం చేసింది, కానీ డిఎంకే వీళ్ళకి న్యాయం చేసింది. ఎట్లా అంటే 2004లో వాజ్పేయిని ప్రధానమంత్రిగా కంటిన్యూ అవ్వమని డిఎంకే అడిగింది. వాజ్పేయి 7 సీట్లు తక్కువ వచ్చినాయి, నేను ఉండను అన్నాడు. కాంగ్రెస్ నుండి చీలు వస్తానన్నారు. తమిళనాడుకు సంబంధించిన ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళే ఇటుకి మద్దతు ఇస్తానన్నారు, ఒప్పుకోలేదు వాజ్పేయి. అప్పుడు యూపీఏ కూటమిలో ప్రభుత్వంలో చేరింది. ఇది చేరాక 2009 నాటికి దీని పని అయిపోయిందని భయంతో బీజేపీ వైపుకి వెళ్ళడానికి రెడీ అయింది. అయితే కనిమొళి రాజ్యాలను అరెస్ట్ చేయించి జైల్లో